ఈ బీజేపీ నేత ఏమో మాట్లాడుతుండు, దమ్ముంటే లోకల్ ఎన్నికలకు రావాలని కాంగ్రెస్ పార్టీలకు ఈయన సవాల్ అయితే ఇస్తుండు. ఇక బీజేపీలకు ఇటు బీఆర్ఎస్లకు వీళ్ళకు మొత్తం తలకే పనిచేస్తలేనట్టుంది. అసలు నిజం చెప్పాలంటే మొత్తం మీద అయితే ఏ ఎన్నికలు వచ్చినా ఆడనేమో కాంగ్రెస్ ఏమో విజయం సాధిస్తా ఉన్నది, వీళ్ళేమో ఇట్లా అట్లా అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. మేమే గెలుస్తాము, ఇన్ని సీట్లు గెలుస్తాం అన్ని సీట్లు గెలుస్తామని ఇటు బీజేపీలు చెప్తున్నారు, అటేమో బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఏడికి పోయినా ఆయనతో బొక్కబొర్ర పడుతున్నారు. మళ్ళా ఇంకా సవాల్ ఇస్తున్నారు. ఇగో దమ్ముంటే లోకల్ ఎన్నికలకు రావాలి, మున్సిపల్ ఎన్నికల గెలుపుతో కాంగ్రెస్ విర్రవీగుతున్నది, దమ్ముంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలి, కమిషన్లతో ఢిల్లీకి కుప్పం గడుపుతున్నారు బీజేపీ నేత ఏలేటి. ఇక ఏలేటి గారు వాస్తవానికి బీసీ రిజర్వేషన్ అమలు జరిగితే తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్న బీసీ రిజర్వేషన్ అనే అమలు జరిగితే మరి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగేటి కదా, కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మీ బీజేపీ పార్టీ ఆమోదించాలి కదా, పెండింగ్ లో ఉంది కదా బీసీ రిజర్వేషన్ కోసం. లేకుంటే ఈ పార్టీకి ఎప్పుడో తెలంగాణలో ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు జరగకపోనా? మీరు దమ్ముంటే ఎన్నికలకు రావాలి అని అంటున్నారు. దమ్మున్నది మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక స్థానిక ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల దాకా బైపోల్ ఎన్నికల దాకా ఎన్నో ఎన్నికలు జరిగినాయి. మరి మీ మీ పతార ఏడికి పోయింది, మీ పన్నితరం ఎటు పోయింది? మరి ఆ ఎన్నికలలో మీ దమ్మేడ చూపెట్టిర్రు. ఏం మాట్లాడుతున్నారు మీరు కూడా? ఆ కేటీఆర్ ను ఎత్తలేదు, మిమ్మల్ని పెట్టలేదు. మీ బీజేపీలు బీఆర్ఎస్ కలిసి మొత్తం లోపల కుమ్మక్క అవుతున్నట్టు కనబడుతుంది. దీన్ని బట్టి చూస్తే మున్సిపల్ ఎన్నికలు గెలిచామని కాంగ్రెస్ నేతలు విర్రవీగుతున్నారని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీకి దమ్ముంటే వెంటనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. ఆదివారం హైదరాబాద్ లోని మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ రాక్షస పాలన సాగుస్తుందని గత 2 రోజులుగా బీజేపీ నేతలను హౌస్ అరెస్టులు చేయడం ప్రజాస్వామికమని మండిపడ్డారు. ఇగో మరి వీళ్ళు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హౌస్ అరెస్టులు చేసిరు, అర్ధరాత్రి ఇళ్లకైనా ఎత్తుకుపోయిర్రు కనబడకుండా. మరి అప్పుడు ఏడికి పోయిరు వీళ్ళు మాట్లాడనీకి? వీళ్ళు శుద్ధపూస మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నారు, అప్పుడు నోరు లేవా మరి మాట్లాడనీకి? అక్కడ ఇష్యూలు జరుగుతాయి కాబట్టి పోలీసులు హౌస్ అరెస్టులు, పోలీసులు కూడా మీ దగ్గరనే ఉంటారు కదా. మరి 10 ఏళ్లలో ఎత్తుకుపోయిరు డైరెక్ట్ కనబడకుండా. మరి అప్పుడు ఏడికి పోయిరు మాట్లాడనీకి రాలేదా మహేశ్వర్ రెడ్డి గారు? మొత్తం మీదనైతే ఈ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపల ఏదో ఒప్పందం చేసుకొని ఈ మెల్లగా నడిపిస్తున్నట్టయితే ఈ క్లియర్ గా కనబడుతుంది. వీళ్ళందరికీ ఇంత ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడుతున్నారు. ఏమంటే వీళ్ళు ఎన్నికల టైంలోనే బీఆర్ఎస్ అయితే ఇక వచ్చేది మన ప్రభుత్వమే, ఇంకో 1 నెల 2 నెలలు 3 నెలలు అయితే మన ప్రభుత్వం వస్తుందంటే ఇక ఈ బీజేపీ ఏమో ఇప్పుడు ఈ ఎన్నికలలో గెలిచేది మా బీజేపీ పార్టీ, మా సత్తా ఏందో చూపిస్తామంటారు. అక్కడ క్యాండిడేట్లను నిలబెట్టడానికి క్యాండిడేట్ దొరకరు వీళ్ళకి. ఇట్లా జరుగుతుంది మరి రాష్ట్రంలో.